శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వృషభ రాశి జాతకులు జూలై మాసంలో 12వ తేదీ అనగా మనకి శనివారం తేదీ. ఈ రోజున జరిగే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్కైపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు ఈ రోజు సంభవించబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం వస్తుంది. ఈనాళ్లు పని ఒత్తిడిలో బిజీగా ఉండొచ్చు, కానీ ఈ రోజున ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించే సమయం తీరిక దొరుకుతుందని చెప్పొచ్చు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ కూడా మీకు హాని చేయలేరు. మీరు ఈ రోజున కలర్ఫుల్ గా ఉంటారు. ఇక ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుకుంటారు. కుటుంబ జీవితానికి మంచి రోజు ఇది అవుతుంది. మీ పిల్లలపై ప్రేమ పెరుగుతుంది. వారితో ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ కూడా చేసుకుంటారు. ఇక వృత్తి భవిష్యత్తుకు సంబంధించి ఆందోళన తొలగిపోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బహుమతులు అందుకుంటారు. అలాగే అవివాహితులకు వివాహ ప్రయత్నాలు వస్తాయి. కొంతమంది కొత్త ప్రేమ సంబంధాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు మంచి ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్ని పనుల్లో అదనపు ఆదాయాన్ని పొందుకుంటారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టవద్దు. ఇక మీ కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి. ప్రేమికులు అకస్మాత్తుగా ఏదో ఒక విషయంపై గొడవలు పడొచ్చు. మీకు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. యువత తమ ప్రేమ భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఇక విద్యాపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో మార్పు సాధ్యమే. ఇక ఉద్యోగంలో పూర్వగతికి అవకాశాలున్నాయి. ఈ రోజు ఏదైనా కొత్త ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది. మీ పూర్వీకుల ఆస్తిని పొందడం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీరు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. అతను లేదా ఆమె మీ నమ్మకాన్ని ఈ రోజు విచ్ఛిన్నం చేయొచ్చు. ఈ రోజు ఎవరితోనూ పెద్దగా మాట్లాడొద్దు. సంబంధాలన్నీ కూడా మారిపోతాయి. వ్యాపారులకు బాగానే ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఊహించని ఆదాయం పొందుకోబోతున్నారు. వ్యాపార ఆలోచన, పని వేగం బాగుంటుంది. ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయొద్దు. విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మీ ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. 10 రూపాయలు అయ్యే చోట 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. నిత్యము లలిత సహస్రనామ పారాయణం చేయండి. మంచి జరుగుతుంది.